లీడర్లందరూ ఇట్లా మాజీ మంత్రి హరీష్ రావు తారికనే అలాగుల్లా. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం జనాల కోసం పనిచేసిన హరీష్ అన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. ఇక ఇయాల ఊరికి పోయి ఏం చేసిండో చూడురి. ఆ పొద్దుతిరుడు తోటను చూస్తే హరీష్ అన్న సుతం పాన వాగనట్టున్నది. సీదా పోయి సెల్ఫీలు తీసుకుంటున్నాడని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా. అవు అంత బ్రహ్మాండంగా కానొస్తే ఎవరికైనా ఫోటోలు వీడియోలు తీసుకోవాలనిపించుడు కామనే. కాకుంటే హరీష్ అన్న మాత్రం ఆ పంటలు వండియనీకి అవసరమయ్యే నీళ్ల కోసం చాలా కట్టబడ్డాడు. ఇక ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు అక్కడ దాకా పోయి పంటలు బ్రహ్మాండంగా వండుతుండే వరకు ఆనాటి కష్టానికి ఇలా ప్రతిఫలం దక్కిందని చెప్పి ఇట్లా ఖుషి అయ్యిండు అన్నట్టు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం సలేంద్రి ఊళ్ళున్న రంగనాయక సాగర్ కాల్వను మాజీ మంత్రి హరీష్ రావు సారు అక్కడి రైతులతో కలిసి పరిశీలన చేసిండు. కాల్వ నిండా గోదావరి నీళ్ళు వచ్చే వరకు అవిటిని చూసి సంబరపడ్డాడు. ఎంబటి ఉన్న రైతులతో సెల్ఫీలు తీసుకున్నాడు. ఇక రైతులకు ఏమైనా తిప్పాలు ఉన్నాయా, వ్యవసాయం మంచిగా నడుస్తున్నదా, ఏం కథ అనేది అరుచుకున్నాడు. ఇక ఆడికెంచి పోయి మెట్టుపల్లి ఊళ్ళో వండిస్తున్న పొద్దుతిరుడు తోటలను కూడా పరిశీలన చేసి ఆడ సుతం ఇట్లా సెల్ఫీ తీసుకున్నాడు అన్నట్టు. ఇక అక్కడ రైతులతోని మాట్లాడితే పంటకు సరైన ధర లేకపోవట్ల తిప్పలు అవుతుందని చెప్పిర్రు. రైతుల తిప్పలు తీర్వడానికి సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలి. సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర కల్పియాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన చేసిండు. రైతులకు సాగునీరు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కట్టబడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు అట్టుట్లనే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పిండు. సాగునీటి కొరతతోని తిప్పలు పడే ఈ ప్రాంతాలకు ఇప్పుడు సాగునీళ్ళ సౌలత్ చేస్తుట్ల పచ్చగా మారినాయి. ఇదంతా కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని చెప్పిండు. ఇక కేసీఆర్ సర్కారు రైతుల కోసానికి పనిచేస్తే ఈ సర్కారు రైతులను ఇబ్బంది పెడుతున్నదని గరానికి వచ్చిండు. రైతుల కోసం పోరాటాలు చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చిండు రైతులకు. మొత్తానికైతే హరీష్ రావు తీసుకున్న సెల్ఫీలతోని అక్కడ రైతులు మాత్రం ఖుషి అయ్యిండ్రు.